जय श्रीमन्नारायण भगवत बंधु अंदर చెప్పండి సార్ जय श्रीमन्नारायण
ఎవరి వాళ్ళు అక్కడ మంటపంలోనే కూర్చోండి, ముందు బాగానే రావడానికి ప్రయత్నం చేయండి. ఇంకా చాలా మంది రావాలి. జయ శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామి యొక్క పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారం. అలాగే మా కుటుంబ సభ్యులందరిది కూడా వారి పాదపద్మములకు వాళ్ళందరూ నమస్కారం. మా అదృష్టం స్వామివారు అక్కడ మన హైదరాబాద్లో రామానుజ సహస్రాబ్దిలో 108 దివ్యక్షేత్రాలు స్థాపించారు. అక్కడ కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మరి వస్తారా రారా అనే భయంతోనే వెళ్ళాం. కాకపోతే మనల్ని కాదంటే ధర్నా చేస్తాంలే, ఎట్టగొట్టి తీసుకొద్దాం అనేటటువంటి ధైర్యం భయం రెండిటితో వెళ్ళాం. సరే విమానం దిగి ఆకలి అవుతుందని చెప్పి ఒక హోటల్ దగ్గర ఆగుదాం అనుకొని ఫోన్ చేసాం ఆశ్రమానికి. స్వామివారు వచ్చారా రాలేదని. వచ్చేసారన్నాడు. అమ్మ వచ్చేసారంట, ముందర వెళ్ళి వారిని కలిసి తర్వాత టిఫిన్ చేద్దామని వెళ్ళాం. కానీ ఒక తల్లి తన బిడ్డ కడుపులో ఆకలి ఏ విధంగా అయితే చెప్పకుండా కనుక్కుంటుందో ఆ విధంగా స్వామివారి దగ్గరికి వెళ్ళగానే ఆశ్రమంలోకి కబురు చేశారు లోపలికి కాంతారావు వచ్చాడని. ముందర వాళ్ళని వెళ్ళి టిఫిన్ చేయమని చెప్పారు. ఏంటి టిఫిన్ కదా వాళ్ళ భాషలో సాపాటు. అలా కనుక్కున్నారు. దాన్ని బట్టి మరి మీరంటే ప్రేమ ఉంది కాదని నేను చెప్పను, మేమంటే మీకన్నా ఎక్కువ ప్రేమ ఉందని మాత్రం చెబుతాం. నాకు తెలిసినంతవరకు అది కరెక్టు. స్వామివారు అంత బిజీలో కూడా మా మాట కాదనకుండా ఇక్కడికి విచ్చేశారు. ఇంతకుముందు ప్రతిష్టకు విచ్చేశారు స్వామివారు, మళ్ళా ఇది రెండోసారి విచ్చేయటం. వారి సమక్షంలో జరుపుకోకపోతే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు లేరు అనేటటువంటి లోటు మా మనసులో కలుగుతుంది. మా కుటుంబ సభ్యులందరికీ కూడా అందరికీ స్వామి, మాకు స్వామి ప్లస్ భగవంతుడు వారే, మార్గదర్శకులు వారే, ఆధ్యాత్మికంగా అన్నిటికీ వారే. వారు రాకపోతే ఏదో ఒక లోటు ఉంటుంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని వేల మంది ఋత్వికుల్ని తీసుకొచ్చి ఎన్ని లక్షల లక్షలు చేయించినా కూడా లోటుగానే ఉంటుంది. అందుకని వారిని వెళ్ళి మేము రిక్వెస్ట్ చేయటం, వెంటనే వారు ఒప్పుకోవటం. వాళ్ళ పిఏ గారికి ఫోన్ చేశారు. ఆయన కాసేపు 10వ తారీఖు అన్నాడు, 11 అన్నాడు, 14 అన్నాడు, 13 అన్నాడు, ఏదేదో చెప్పాడు. లాస్ట్కి మళ్ళీ ఎలక్షన్ రోజు వస్తున్నాం మేము తప్ప ఇంకెవరు ఉన్నాం అక్కడ, అందరూ వేరే కార్యక్రమాల్లో ఉంటారు ఓట్లేసి. అందుకని చెప్పి మొత్తానికి 14వ తారీఖుకి ఫిక్స్ చేసాం. స్వామివారు వచ్చినందుకు మా అందరికీ కూడా చాలా 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 ఆనందంగా ఉంది. వారి ఆశీర్వచనం పొందితే భగవంతుడి ఆశీర్వచనం, వారి ఆశీర్వచనం రెండు కూడా సమానం, తక్కువ లేదు ఎక్కువ లేదు. స్వామివారు ఆశీర్వదించారంటే భగవంతుడి ఆశీర్వచనం వచ్చినట్టే. ఒక యజ్ఞానికి 2 ఆశీర్వచనాలు మాకు అది. అందుకని స్వామివారు రావటం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. స్వామివారు దేవాలయం అంతా చూశారు. వారు ధ్వజస్తంభం గురించి ఎంక్వైరీ చేశారు. స్వామివారు చాలా బ్రహ్మాండంగా ఉందా, మీ అదృష్టం ఇది మీరు తీసుకొచ్చుకోవటం అని చెప్పేసి. నిజంగా నేను తేలేదు, అది మా చుట్టం డాక్టర్ కుమార్ అని లెగవాయ పైకి 15 రోజులు పెళ్ళాంపేటలను వదిలేసి అడవిలో తిరిగాడు. తిరిగి వాళ్ళందరితో మాట్లాడి సరిచేసి, గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి, ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి, రోడ్డు వేయించి లోపలికి ఆ తండాల వాళ్ళందరితో పోట్లాడి మెప్పించి ఒప్పించి
వాళ్ళందరికీ ఏదేదో ఇచ్చి మొత్తానికి దాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఇంట్లో ఎటు కూడా భయపడుతున్నాం, ఇక్కడ కానీ తాగుకు శ్రీరామ హోమియోపతి డాక్టర్ నేను, అదే ఆయుర్వేదిక్ డాక్టర్. క్లైమేట్ కూడా చూశారు కదా, ఇందాక నుంచి ప్రమాణమైన ఎండగా ఉంది, ఉందా లేదా? మరి ఇప్పుడు ఎలా ఉంది? మరి ఏం వినపడట్లా, చప్పట్లు వినపడట్లేదు, సౌండ్ వినపడట్లేదు. అది అంటే దీన్ని బట్టి మీకేమర్థమైంది? స్వామివారి చల్లని చూపు మన అందరి మీద ఉన్నది. అది సంగతి మనం అర్థం చేసుకోవాల్సింది. అది అబ్బా ఎందా నుంచి ఎండగా ఉంది, ఇప్పుడు గాలి వచ్చింది కాదు. గాలి ఎందుకు వచ్చింది, ఎందుకు చల్లబడింది, ఎవరు వచ్చిన తర్వాత చల్లబడింది అనేది అక్కడ పాయింట్. కనుక స్వామివారి అనుగ్రహం మా అందరి మీద, మీ అందరి మీద, మన అందరి మీదుగా ఎల్లవేళలా ఇదే విధంగా చల్లని చూపు ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. కాంతారావు గారికి రాత్రి మాకు మనసు విప్పి మాట్లాడారు. స్వామివారంటే సాక్షాత్తుగా భగవంతుడేనండి, ఆయన విశ్వాసం అది. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు మాకు. స్వామివారి దగ్గరికి చాలామంది పళ్ళు అవి తీసుకొస్తారు, ఆయన మనకే ఇస్తారు. అలా కాదురా, వాళ్ళ అమ్మాయితో చెప్పారు, పెద్ద అమ్మాయితో, రేపు స్వామివారు వచ్చేటప్పటికీ పెద్ద మామిడి పండ్లు, బంగీల మీద మామిడి పండ్లు 100 ఓ బాక్సులో పెట్టి ముందుగా వారి కారులో పెట్టి ఇచ్చేసాయి. ఆ తర్వాత ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత వారు దానిలో పెరుమాళ్ళ కారికి ఒక్క ముక్క తిన్నా నాకు ఆనందంగానే ఉంటుంది, అది భగవత్ స్వరూపులైనా అని చెప్పి ఆ రకంగా వారి మనస్సులో ఆ రకమైనటువంటి ఆనందం వారి పట్ల ఉన్నది. అదే ధార్మికత, అదే ఔదార్యం వారిని రక్షిస్తూ ఉన్నదని చెప్పి విశ్వసిస్తూ ఆ కుటుంబ సభ్యులకి, అలాగే మన భాగవత గోష్ఠికి, అలాగే భక్తులందరికీ కూడా ఈ సన్నివేశ సందర్భంలో మంగళాశాసనాలను కృప చేయవలసిందిగా స్వామివారిని వినయపూర్వకంగా వేడుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఉష్ణం ఉష్ణేన శీతలమ్మని బయటంతా హీట్ వేవ్ వస్తోంది, జాగ్రత్తగా ఉండండి, బయట తిరక్కండి, నీళ్లు తాగండి, చన్నీళ్ళు తాకండి, మామూలు నీళ్లు తాగండి, ఇలాంటి హెచ్చరికలు బయట చేస్తూ అనేక రకాలుగా హీట్ వేవ్ గురించి ప్రచారం చేస్తున్నారు. మరొక పక్కన ఓటు ఎవరికి వెయ్యాలి, వీడికి వెయ్యాలా, వాడికి వెయ్యాలి, వేయడానికి వాళ్ళకేం చేయాలి, తీసుకున్నాక వాళ్ళు ఏం చేయాలి, ఇలాంటి మరొక హీట్ వేవ్ మరో పక్కన సాగుతోంది. 2 రకాల హీట్ వేవ్స్ బయట ఉపద్రవకరంగా విజృంభిస్తూ ఉంటే దానికి ఉపశమనం చెయ్యాలి అని మన కాంతారావు గారు ఒక పక్కన సుదర్శన స్వామిని, మరో పక్కన నరసింహస్వామిని, ఆ ఉగ్రస్వరూపాన్ని ఈ ఉగ్రస్వరూపాన్ని ఉపాసన చేయించే ఒక ప్రక్రియ ఇక్కడ చేసేటప్పటికి చాలబడిపోయి ఉష్ణం ఏమైందో తెలియదు మనకి. ఇందాక రాగానే ఇక్కడ ఫ్యాన్ పెట్టారు, ఇప్పుడు ఉద్దయ్య బాబు ఫ్యాన్ తీసేయనాల్సిన స్థితిలోకి వచ్చింది. ఇప్పుడు విశ్వాసం అనేది అంత ప్రబలమైనది. వారికి ఉండేటటువంటి విశ్వాసం మంచి కార్యం జరగాలి, వారికి హితం కలగాలి, సమాజానికి హితం కలగాలి.
వారితో పాటు ఉండేటటువంటి పరివారానికి హితం కావాలి, పరమ భక్తులు భాగవతోత్తములకి హితం కలగాలి. ఇది వారి కుటుంబంలో వారి నాన్నగారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక పరంపర. సుబ్బారావు గారు ధార్మికతకి ఔదార్యానికి పేరు పుత్రాదిచ్చేత్ పరాజయం అన్నట్టుగా తమ యొక్క కుమారుణ్ణి తమకంటే మరింత బాగా, తమకంటే మరింత ఉత్తమంగా కార్యక్రమాలని చేయగలిగే రీతిలో వారు లభించడం, ఆ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి అదృష్టం, కాంతారావు దంపతులు వారి కుటుంబ సభ్యులు చేసుకున్నటువంటి సుకృతము అని మేము భావిస్తాం. గుంటూరే కాదు, ధార్మిక కార్యక్రమాలు ఎక్కడున్నా గ్రంథి వారి యొక్క చెయ్య లేకుండా ఏం జరగదు. భారతదేశానికి అసలు స్వాతంత్రం తీసుకొచ్చింది మా గ్రంథి వారేనండి. అది ఉత్తర దేశానికి వెళ్ళక గాంధీ అయింది అన్నారు పాపం వీళ్ళ నాన్నగారు ఒకసారి. మా గ్రంథి వారికే అట్లాంటి అదృష్టాన్ని భగవంతుడు ఇచ్చాడు. విమానాలు నడిపే యోగ్యత మా గ్రంథి వారికే ఇచ్చాడు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చే యోగ్యత మా వాళ్ళకే ఇచ్చాడు. చక్కగా భోజనం చేసిన తర్వాత ఆరోగ్యం కోసం ఒక చిన్న ఒక్క పలుకు వేసుకునే యోగ్యత కల వాళ్ళందరికీ దాన్ని అందించే అదృష్టం మాకే ఇచ్చాడు. ఇది ఒకసారి ఎప్పుడో వీళ్ళ నాన్నగారు అన్నమాట. మంచి కార్యక్రమాలకి వెనుకాడనటువంటి మనస్తత్వం శ్రీమాన్ కాంతారావు గారిది. వాళ్ళ నాన్నగారి ద్వారా వచ్చినటువంటి గొప్ప ఆస్తి అది అని మేము భావిస్తాం. మిగతా భౌతికమైన ఆస్తులు వస్తుంటాయి పోతుంటాయి. కానీ మంచి మనస్సు ఉన్నప్పుడు బయటివన్నీ వాటంతటా సమకూరుతాయి. మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈవేళ ఇక్కడికి రావాలి, మీకు హెలికాప్టర్ నేను ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు ఆయన. అంటే వద్దయా హెలికాప్టర్, ఎందుకంటే రాజకీయ నాయకుల్ని తిప్పి అవి పైకెడతాయో కిందకెడతాయో తెలియని దశలో ఉన్నాయి. మొదనే 1-2 అలాంటి సన్నివేశాలు కూడా అవి చవి చూశాయిట. అంచేత హెలికాప్టర్ వద్దులే, నువ్వు రావాలని గట్టిగా అడుగుతున్నావు కనుక ఏదో ప్రయత్నం చేసి మేము వస్తానులే అన్నాం మేము. నిజానికి ఆయన హెలికాప్టర్ ఏర్పాటు చేసినా మీరు చేసిన ఇలాంటి వాతావరణంలో వచ్చి ఉండేది కాదు. సో వారి కార్యక్రమానికి భగవంతుడు అనుకూలించి ఇక్కడికి మమ్మల్ని తీసుకురావాలి అని అనుకున్నాడు. చక్కగా హాయిగా ఈరోజు ఉదయం అక్కడ మన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఒకసారి ఇక్కడ ఈ దంపతులని, వారి కుటుంబ సభ్యులని, వారి యొక్క ఆత్మబంధువులైనటువంటి మిమ్మల్ని అందరినీ, కార్యక్రమాన్ని అందంగా నిర్వహించేటటువంటి ఋత్విక్ గణాన్ని ఒకసారి పరామర్శించి మంగళాశాసనం చేసి వెళ్ళాలి అని ఈవేళ ఇక్కడికి మేము రాగలిగాం. చాలా సంతోషిస్తున్నాం. సుదర్శన నారసింహ ఇష్టి ఒక యజ్ఞ కార్యక్రమం, చిన్న హవన కార్యక్రమాన్ని ఈవేళ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు శ్రీమాన్ కాంతారావు గారు. 4 చేతులతోటో సుదర్శన మూర్తి మనకి సాక్షాత్కరిస్తూ ఉంటుంది. జ్వాలా మాలా ఆకులుడు అంటారన్నమాట. నరసింహస్వామి అలాంటి వాడే, సుదర్శనుడు అలాంటి వాడే. నిజానికి సుదర్శనుడు భగవంతుడి చేతిలో ఉండేటటువంటి చక్రానికి పేరు. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం. అది 1,000,000 మంది సూర్యుల యొక్క కాంతికి పోలినటువంటి కాంతి కలది అని మనకి గ్రంథాలు చెప్తున్నాయి. అట్లాంటి అద్భుతమైనటువంటి ప్రభావం కలిగినటువంటి శ్రీ సుదర్శనుడు
ఇహ నరసింహస్వామి యొక్క ప్రభావాన్ని చూద్దామనంటే ఆయన ఎంత గొప్పవాడో రామాయణం తెలియజేస్తుంది. ఆశ్చర్యకరంగా రామాయణంలో ఒక ఉత్తరాఖండలో ఒక సన్నివేశం ఉంది. రావణాసురుడు లోకాలన్నిటినీ జయిస్తూ నేరుగా రసాతలానికి వెడతాడు. రసాతలం బలిచక్రవర్తికి ఆవేళ భగవంతుడిచ్చినటువంటి ఒక స్థానం. నీకు ఈ భూతలం ఎందుకయా, లేక నీకు స్వర్లోకం ఎందుకు కనుక, వీడితోటి వాడితోటి ఏదో భాగస్వామ్యం చేసుకుని షేర్ హోల్డింగ్ బిజినెస్ ఎందుకయ్యా, నీకు స్వతంత్రంగా ఉండే స్థానాన్ని నేను పరికల్పన చేస్తా అని భగవంతుడు తన 3వ పాదాన్ని బలితల మీద మోపినప్పుడు ఆ బలిని రసాతలానికి పంపించాడు అని మనకి చెప్తోంది గ్రంథం. రసాతలం అనేది 7 లోకాల్లో ఒక లోకం. అది ఆ ఆనందాన్ని లభించిన ఎవడైనా వాడు అసలైన ఆనందాన్ని చవిచూడగలిగిన వాడు అవుతాడు అని అంటారు. అది రసాతలం. ఆ రసాతలానికి పంపించాడు ఆయన. రసాతలంలో బలిచక్రవర్తి నివాసం చేస్తున్నాడు, రాజ్యం చేస్తున్నాడు. అనేక లోకాలని జయిస్తూ రావణాసురుడు రసాతలానికి కూడా వెళ్ళాడు. అయితే ఏదైనా లోకంలోకి వెళ్ళాలంటే అక్కడ మొట్టమొదట ప్రవేశ ద్వారంలో ఇమిగ్రేషన్ ఆఫీస్ దాటాలి కదా. అక్కడ ఉండేటటువంటి ఆ గేట్ కీపర్ని చూసేటప్పటికి ఎందుకున్నా రావణాసుడికి భయం వేసింది. గేట్ కీపర్ ఏంటి, గేట్ కీపరే ఇంత పవర్ఫుల్గా ఉన్నట్టు కనిపిస్తోంది అంటే వీడిని చూడ్డానికే నాకు కొంచెం భయం వేస్తోంది. ఏమో వాడి ముందు పడితే నేను ఏమవుతానో అని అనిపిస్తోంది. జాగ్రత్తగా వాడి కంట పడకుండా వెడదాము అని వాడి నుంచి జాగ్రత్తగా తప్పించుకుని లోపలికి ప్రవేశించాడు. వాడి కంట పడలేదు కాబోలు అని అనుకుని లోపలికి ప్రవేశించి బలిచక్రవర్తి ఉండే స్థానానికి వెళ్ళాడు. బలిచక్రవర్తి అలా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఇతన్ని చూశాడు రావణాసురుని. ఓ రావణ, బాగున్నావా, దాదా అని పిలిచాడండి. రావణాసురుని తీసుకొచ్చి తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఏం సమాచారమయా అని అడిగాడండి. అంటే మహాబలి, నువ్వు చాలా గొప్పవాడివని నేను విన్నా, దాతవని విన్నా, మహాచక్రవర్తివని విన్నా, కానీ విష్ణువు యొక్క మోసంలో నువ్వు చిక్కుకున్నావని నాకు తెలిసింది. మీ తాతయ్య ప్రహ్లాదుడు మహానుభావుడు, గొప్ప హరిభక్తుడు అయినప్పటికీ కూడా ఆయన నిన్ను అనవసరంగా అణగత్రొక్కి పారవేశాడు అని నేను విన్నానయా. అయినా మించిపోయిందేం లేదు. ఆయన నిన్ను ఇక్కడికి నిర్దాక్షిణ్యంగా పంపించేశాడు కదా, ఆయన్ని అణచాలి అనే ప్రయత్నమే నేను చేస్తున్నా. ఎక్కడైనా కనిపిస్తే వాడు పని పడదామని చూస్తున్నా. మనిద్దరం కలుద్దాం, మనిద్దరం కలిసి చేయవలసిన పని చేద్దామా, చేత నువ్వెప్పుడు నా పక్షాన ఉండు అని అడిగాడు రావణాసురుడు. ఎవరిని? బలిచక్రవర్తి. ఒక చిన్న రింగులాగా దాన్ని తెచ్చి పెడతావా అని అడిగాడు. అంటే ట్రై చేస్తాను అన్నాడినా. రావణాసురుడు వెళ్ళాడు. ఆయనకి పెద్ద లెక్క ఏమిటి అనుకున్నాడు. ఇలా ఒక చేతితో ఇలా పైకి ఎత్తుదామని ప్రయత్నం చేశాడు. లేవలేదు. అది 2 చేతులతోటి ప్రయత్నం చేశాడు. చివరికి తన శక్తిని అంతటినీ ఉపయోగించాడు. కదలను కూడా కదలలేదు. బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి, ఏమిటయ్యా ఎంత బరువుగా ఉంది ఇది, నాలాంటి వాడి యొక్క శక్తికి కూడా ఇది అసలు ఏమాత్రం కదలకుండా ఉంది, ఏమిటిది అని అడిగాయండి. బలిచక్రవర్తి చెప్పేట, నాయనా ఆవేళ ఇందాక మా తాతగారి గురించి చెప్పావు కదా ప్రహ్లాదుడు, ఆ ప్రహ్లాదుడి ప్రార్థనకి కరిగి నృసింహస్వామిగా భగవంతుడు, నువ్వు చెప్పావే ఇప్పుడు దాకా విష్ణు అని, ఆ విష్ణువు అవతరించాడయా స్తంభంలోంచి. అవతరించినప్పుడు సర్వాభరణ భూషితుడుగా అవతరించాడైనా.
మా తాతగారి వాళ్ళ నాన్నగారితోటి అంటే హిరణ్యకశ్యపుడితోటి పోరాడి ఆ హిరణ్యకశ్యపుణ్ణి తన ఒడిలో ఇలాగ పారవేసి ఆయన చీల్చేశాడయా. ఇది విన్నాం కదా. అలా ఒళ్ళో పారేసుకున్నప్పుడు హిరణ్యకశిపుడికి 2 చెవులకి 2 రింగులు ఉండేవో. ఒక రింగ్ ఇక్కడ పడింది, ఇంకో రింగ్ ఎక్కడో పడింది. నేను ఎత్తమని చెప్పింది ఆ చెవికి పెట్టుకున్న రింగునయా. హిరణ్యకశిపుడి చెవికి పెట్టుకున్న రింగిని ఎత్తడానికి నీకు చేత కాలేదు. అలాంటి హిరణ్యకశిపుడిని అవలీలగా ఒడిలో వేసి చీల్చి పారవేసిన వాడయ్యా ఆ శ్రీ మహావిష్ణువు అంటే ఏమిటనుకుంటున్నావు నువ్వు? ఆయన్నేదో జయించేస్తా, ఆయన్నేదో చేసేస్తాను అని ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడకు. చక్కగా బుద్ధిగా ఉండు. నువ్వు బాగుంటావు, నీ వాళ్ళు బాగుంటారు, నీకు సుఖం, మీ వాళ్ళకి కూడా సుఖమయా. మంచిగా ఉండి జాగ్రత్తగా వెళ్ళిరా. ఆయన యొక్క ఉపాసన చేతే నేను ఇక్కడ ఉన్నానయా. నేనేం మోసపోలేదు, నేనేమి నష్టపోలేదు, నేను హాయిగా ఉన్నా, సుఖంగా ఉన్నానయా. అంచేత నువ్వు నా గురించి ఏం పెద్ద విచారించకు. నేనేదో అనవసరంగా విష్ణు మాయలో పడి మోసపోయానని సుఖంగా ఉండు అని ఆయన కాస్త టిఫిన్ పెట్టి పంపించేసేటండి. ఎవరికి? రావణాసురుడికి. అప్పుడు అడిగేటండి అసలు ఇంతకీ నిన్ను ఆ గేట్ కీపర్ ఎవడయా? వాడిని చూస్తేనే నాకు భయం వేస్తోంది. ఆయనేనయ్యా విష్ణువు. ఆయనే విష్ణువయా. నా మీద ఉండేటటువంటి పరమ ప్రీతి చేత నన్ను రసాతలానికి అధిపతిని చేయడమే కాకుండా నా సంరక్షణ బాధ్యతని కూడా పూర్తిగా తన చేతిలో పెట్టుకుని ఉన్నాడయ్యా ఆయన. అందుకేనా నాకు భయం వేసింది. నీకేం భయం అక్కర్లేదు, నిన్ను ఆయన ఇప్పుడైతే నీకేం చేయడు, జాగ్రత్తగా నీ మానాన్ని వెళ్ళిరా అని పంపించేస్తాడు. నరసింహస్వామి ఆయన ప్రభావం అది. అలాంటి స్వామిని ఉపాసన చేసిన వ్యక్తి ఎవడైనా సుదర్శనుడే అవుతాడైనా. సుదర్శనుడు అంటే ఎవరండి? భగవంతుడి చేతిలో ఉండేటి చక్రానికి సుదర్శనం అని పేరు. దానికి ఉండేటువంటి కాంతి అపారము, దానికి ఉండేటువంటి ప్రకాశము అనంతము. అది ఒకసారి విజృంభిస్తే మనకి ఆకాశంలో వెలిగే సూర్యుడు కూడా కనిపించడం మానేస్తాడు. మీ అందరికీ తెలుసును, భారత యుద్ధంలో అభిమన్యుణ్ణి జయద్రథుడు చంపిన తరువాత వాణ్ణి మర్నాటి ఆ రోజు సాయంకాలం లోపులో కనుక నేను చంపకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను అని అర్జునుడు ఒక మాట అన్నప్పుడు ఏం చేయాలి బావా? ఆయన మాటని సరిగా నిలబెట్టకపోతే తన చెల్లెలికే బెంగ అని భగవంతుడు ఆయన మాటని నిలబెట్టడం కోసమని, సూర్యాస్తమయం అయిపోయింది అనిపించడం కోసమని తన చేతిలో ఉండేటువంటి సుదర్శనాన్ని పంపించాడు. సూర్యాస్తమయం అయిపోయింది అని అనుకున్నారు. ఈ లోపల నువ్వు నన్ను ఏం చేయలేకపోయావని ఆ పెద్ద జయద్రథుడు బయటకు వచ్చాడు. అతన్ని తర్వాత తల తీసేయమని చెప్పాడు, తీసేశాడు. భగవంతుడి చేత పట్టినటువంటి సుదర్శనాన్ని ప్రయోగిస్తే సూర్యుడు కూడా కనిపించకుండా పోతాడు. ఎలా సాగుతుందండి అది అని మనకి డౌట్ వస్తుంది కదండి. ఇప్పుడు అంతకంటే ఇంకా ఎక్కువ కాంతి ఉంటే ఆ కాంతి కనిపించాలి తప్ప ఉన్న సూర్యుడు కనిపించకుండా ఎట్లా పోతాడు అనేది సామాన్యంగా అందరికీ వచ్చే డౌట్ అది. బహుశా మీరు ఎప్పుడైనా చూసారో లేదో, మన ఇళ్లల్లో ఇదివరకు 40 వాట్స్ 25 వాట్స్ బల్బులు వేసుకునేవాళ్ళండి. ఇదివరకు సంగతి చెప్తున్నాను, ఇప్పుడు కాదు. ఆ బల్బు వేసుకున్నప్పుడు ఓ 100 వోల్ట్లదో 200 వోల్ట్లదో ఒక లైట్ వెలిగించారనుకోండి, ఎవడైనా
దానివల్ల కలిగినటువంటి మిరుమిట్లు ఈ బల్బుని మనకు కనిపించకుండా చేస్తాయి. ఇది వెలుగుతున్నా ఇది లేదేమో అన్నట్టు అనిపిస్తాయి. ఎక్కువ కాంతి కలిగినప్పుడు మనకి తక్కువ కాంతి ఉండేది కాంతిహీనంగా అనిపిస్తుంది. రాత్రిపూట బాగా వెలిగేటటువంటి మినుగుడు పురుగు ప్రొద్దున్న సూర్యుడు వెలిగేటప్పటికీ అసలు అది ఉన్నట్టు కూడా కనిపించదు మనకి. భగవంతుడి చేతిలో ఉండే సుదర్శనానికి ఉండే శక్తి అంతటిది అన్నమాట. దాని ప్రభావం ఏంటంటే అది గొప్పగా వెలగడమే కాదు, వెలిగేటటువంటి తత్వమేదో దాన్ని మనకి చూపిస్తుంది. సుదర్శనుడైనటువంటి భగవంతుణ్ణి చూపిస్తుంది మనకి. అంతేకాదు మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని కూడా తొలగించి మనని కూడా సుదర్శనులుగా తీర్చిదిద్దుతుంది అన్నమాట. మనకు కూడా మంచి రూపం వచ్చేట్టు చేస్తుంది, మనకు కూడా సహజమైనటువంటి కాంతి వచ్చేట్టు చేస్తుంది. అది సుదర్శనుడు చేసే పని. అంటే ఒకటి మనలో అజ్ఞానం పోవాలి, సుజ్ఞానం కలగాలి, మనలో ఉండేటటువంటి సంశయాలు తీరాలి, భగవంతుణ్ణి గుర్తించగలగాలి. నరసింహస్వామి యొక్క అవతారం, ఆయన యొక్క పర్పస్ అంతటా ఉన్నాను నేను. శ్రీమద్భాగవతం సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా ఉంటాడని చెప్పిందంటే మా పండితులు వారందరూ చదువుతూ ఉంటారు. కానీ మనకి నమ్మకం ఉందా? మనకి గుళ్ళో దేవుడు ఉంటే చాలండి, అంతటా ఉండద్దు. ఎందుకంటే గుళ్ళోకి వెళ్ళినప్పుడు నమస్కారం పెట్టి పర్వాలేదు ఒకసారి అనుకుని వచ్చేస్తాం. భోజన దగ్గర కూర్చున్నప్పుడు కూడా దేవుడు ఉంటాడంటే మళ్ళీ ఇది ఆయనకి పెట్టాల్సి వస్తుందేమో అని మళ్ళీ బెంగ కదండి మనకి. అంచేది ఆయన ఒక చోటకి పరిమితమై ఉంటే నో ప్రాబ్లం. బిజినెస్ చేసేటోడు వచ్చి ఆయన కూర్చున్నాడు అనుకోండి, ఒక్కని మన కస్టమర్స్తో మాట్లాడాలంటే కష్టం కదా. కానీ అంతటా ఉన్నాడని వేదం చెప్పింది, అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు నమ్మాడు. వాళ్ళ నాన్న అడిగితే చెప్పాడు, తనకి తెలిసిందేదో తను చెప్పాడు. మిమ్మల్ని ఎవరిని అడిగాడు అనుకోండి, దేవుడు అంతటా ఉంటాడా, నువ్వు చూపించగలవా అని ఎవరిని అడిగితే మీరేం చేస్తారండి? మేము ఎక్కడ చూపిస్తామండి. కానీ ప్రహ్లాదుడికి అట్లాంటి డౌట్ కలగల. ఆయనకి భయం లేదు. ఆయనకి వాళ్ళ గురువు గారు చెప్పిన మాట మీద ఆయనకి భయం లేదు, సందేహం లేదు. భయం ఎవరికి వేసిందో తెలుసునా? ఆయనకి వేసిందండి, దేవుడికి భయం వేసిందండి. ఎందుకనంటే ప్రహ్లాదుడు చెప్పేశాడు ఒక మాట, కానీ వీడు ఎక్కడ అడిగితే అక్కడ కనిపించాలి అని అంటే భగవంతుడికి మామూలుగా అంతటా ఉండే రూపంలో కనిపించడానికి వీల్లేదు. ఆ వేళ హిరణ్యకశిపుని ఏమైనా చెయ్యాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయండి. ఏం కండిషన్స్ ఉన్నాయి? వాడిని ఏమైనా చెయ్యాలి అంటే వాడు కొన్ని వరాలు పుచ్చుకున్నాడు. నేను ప్రాణం ఉండేవాడితో చావను, ప్రాణం లేని వాడితో చావను, పగలు చావను, రాత్రి చావను, ఇంట చావను, బయట చావను. మిగిలిన చోట్ల ఏంటండి? ఇంట్లోనైనా కావాలి, బయటైనా కావాలి. నేల మీద చావను, నింగిలో చావను. నేల కాక నింగి కాక ఇంకేముంటుందండి? పగలు కాక రాత్రి కాక ఏముంటుంది? ఉన్నవి ప్రాణం ఉన్నవేనా కావాలి, ప్రాణం లేనివేనా కావాలి, మధ్యస్థంగా ఇంకేముంటాయి? అయిపోయింది, నేను అన్నీ అడిగేశాను కదా అనుకున్నాడు ఆ పెద్ద మనిషి. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా అన్నీ అందరికీ ఇచ్చినా ఇంటి యజమానురాలు మెయిన్ తాళం ఆవిడ దగ్గర పెట్టుకుంటుందండి, అవసరం అయితే మొత్తం అన్నీ కంట్రోల్ చేయడానికి. ఇదిగో భగవంతుడు అట్లాంటి వాడు అన్నమాట అండి. అన్నీ ఇచ్చిన ఆయన చేతిలో చిన్న కీ పెట్టుకుంటాడు ఆయన. ఇంట కానీ బయట కానీ గుమ్మం మీద పెట్టాడండి వాడు. నేల కానీ నింగి కానీ గుమ్మం మీద పెట్టాడు ఆయన. ప్రాణం ఉందో ప్రాణం లేదో తెలియని గోళ్ళని ఆయుధం చేసుకున్నాడు ఆయన. హిరణ్యకశిపుని ఇలా చంపాలంటే దానికి స్పెషల్ రూపం కావాలి.
ఈ స్పెషల్ రూపంతో అంతటా ఉండడానికి వీల్లేదండి. ఎక్కడో ఒకచోటే ఉండాల్సి వస్తుంది. అంతటా ఉండేటటువంటి మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన, అది అవ్యక్తమూర్తి అయితే అంతటా ఉండొచ్చు, కానీ వ్యక్తమూర్తి కొంతతోటే ఉండాల్సి వస్తుంది. అంచేత హిరణ్యకశిపుడు ఇక్కడ చూపిస్తావా అంటే టక్కమని అక్కడికి వచ్చేవాడు, అక్కడ చూపిస్తావా అంటే అక్కడికి వచ్చేవాడు. వీడు ఎక్కడ చూపించమని అడుగుతాడు అని భయపడ్డవాడు భగవంతుడు ఆవేళ. కానీ ప్రహ్లాదుడి మాటని నిజం చెయ్యాలి, అదే భగవంతుడి యొక్క లక్ష్యం. ఎంత కష్టమైనా పడదామని పాప ఆ రూపాన్నే ఇక్కడికి అక్కడికి మార్చుకొని మొత్తానికి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అంతటా భగవంతుడు ఉండును, ఇది మనకి చెప్పడం కోసం వచ్చిన అవతారం. అది ఆ ఉండేవాడు మనలో ఉండేటటువంటి దోషాలు తీయును, అది చెప్పడానికి వచ్చినవాడు సుదర్శనుడు. మన కాంతారావు గారికి ఈవేళ అంతటా ఉంటాడు, మనకు ఉపకారం చేస్తాడు, మీరేం బెంగపడకండి, ఎండలు ఎక్కువయ్యాయని అనుకోకండి, వానలు కూడా వస్తాయి, వేడి ఎక్కువ ఉంటుందని అనుకోకండి, చక్కగా చల్లదనం కూడా ఉంటుంది అనేది చూపించాలి మా వాళ్ళందరికీ అనేది ఆయన కోరిక. ఈవేళ సుదర్శన నారసింహ హిస్టరీ చేశారు, రిజల్ట్ కనిపిస్తుంది వెంటనే. దేవుడే చెప్పాడండి భగవద్గీతలో, దేవాన్ భావయత తే దేవా భావయంతు వహ. మీరు చక్కగా ప్రేమతోటి శ్రద్ధతోటి దేవతల్ని ఆరాధన చేయండి, మీకు కావలసిన వాళ్ళు కూడా అంతే ప్రేమతోటి ఇస్తారా. అలాగ వాళ్ళని ఆరాధన చేసే ప్రాసెస్కే యజ్ఞం అని పేరు. అంచేత మీరు చక్కగా చేస్తూ ఉండండి, లాభాలు పొందుతూ ఉండండి. కాంతారావు గారికి ఆ నమ్మకం ఉందండి. మనం చేసేది ఏదైనా నమ్మకంతో చేయాలి, విశ్వాసంతో చేయాలి, నిష్కల్మషమైన భావనతో చేయాలి. మొహమాట పడరు ఆయన. అప్పుడప్పుడు కోపం వస్తే తిడతాడు, ప్రేమ కలిగితే పొగుడుతాడు. మనస్సులో ఏదుందో అది చెప్పే మనస్తత్వం చిన్నపిల్లవాడి మనస్తత్వం అంటాం మనం. చిన్నపిల్లలు చూడండి, ఏడుపు వస్తే ఏడిచేస్తారు, నవ్వు వస్తే నవ్వేస్తారు. మళ్ళాంటి పెద్దవాళ్ళం అలా చేయం కదండి. మన లోపల ఏడుపు వస్తున్నా అని నవ్వుమొహం పెట్టగలం మనం. లోపల అవతల వాడికి ఏదో నష్టం కలిగిందని నవ్వొస్తున్నా అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం అని జాలి మొహం పెట్టగలం. లోపలొక్కటి బయటకు ఒక్కటి చేయగలం. కానీ మా కాంతారావు గారికి అది లేదండి. ఆయన చిన్న పసిపిల్లవాడి మనస్తత్వం, ప్లెయిన్ మనస్తత్వం, ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడే మనస్తత్వం. అందుకోసమనే ఆయన చేసే కార్యం ఏదైనా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. ఇందాక మా కూర్మ గారు అన్నారు, ఆయన ఇటు వైష్ణవము, అటు శైవము, ఇటు శాక్తేయము. ఆయనకి వైష్ణవమా శైవమా శాక్తేయమా అనేది ఇమ్మెటీరియల్, అది ఆయనకి పెద్ద పట్టింపు కాదు. ఆయనకి దైవానికి సంబంధించిన మంచి కార్యం ఏదైనా 10 మందికి ఉపయోగపడేట్టు చేయాలి, ఇది ఆయన యొక్క తత్వం. ఆ చేసేది సిన్సియర్గా చేయాలి, సీరియస్గా చేయాలి, మంచిగా చేయాలి. ఏదో సుదర్శన నారసింహ యాగం అంటే 5గురిని పెట్టి కార్యక్రమం జరిపించేస్తే అయిపోయా. కానీ అలా కాదు, దానికి ఎన్నున్నాయో అన్నీ చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, గణపతి ఆలయం కట్టాడు ఈయన. ఎన్ని రకాల గణపతులు ఎక్కడెక్కడున్నాయో మొత్తం దేశంలో అన్నిటినీ మొత్తం ఇక్కడ సేకరించి అన్ని వైపులా ఇక్కడ డిస్ప్లే చేసేసారండి. ఏది చేస్తే దాన్ని సమగ్రంగా చేయగలగడం, ఇది వారి యొక్క మనస్తత్వం. అందుకోసమనే ఈవేళ ఈ సుదర్శన నారసింహ హిస్టరీ చేసిన ఎన్ని రకాల దానికి సంబంధించినటువంటి మంత్రాలు ఉన్నాయో మొత్తం అన్నీ జరగాలి, అన్నీ చేయాలి.
మంచిగా చేయాలి. అందుకోసం ఎక్కడెక్కడి నుంచో పెద్దవాళ్ళని పిలిపించారు, పండితుల్ని పిలిపించారు, అనుష్ఠానాల్ని ఇక్కడ చేయించారు. చక్కగా జరిగింది. కార్యక్రమానికి ఏదో మేము కూడా వస్తే బాగుంటుంది అని ఆయనకి ఒక అభిమానం, వాళ్ళ నాన్నగారికి అలాంటి ఒక మంచి ప్రేమ ఉంది, కాంతారావు గారికి కూడా అట్లాంటి ఒక అభిమానం ప్రేమ ఉంది. దానితోటే ఎక్కడికో హైదరాబాద్ ఆయన రావాల్సిన అవసరం లేదు నిజానికి, కానీ ఆయన అక్కడ దాకా వచ్చి మమ్మల్ని ఎలాగైనా సరే ఇక్కడికి తీసుకురావాలి అనేటటువంటి ఒక పట్టుదలతోటి అడిగారు. మంచి మనస్సుండి ఇలాంటి కార్యాలు చేసేవాళ్ళు ఈ రోజుల్లో దొరకడమే కష్టం. ప్రతి వాళ్ళకి నా స్వార్థం కోసం, నా లాభం కోసం ఏదో చేసుకోవాలి అనే మనస్తత్వమే తప్ప నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, పక్క వాళ్ళు ఏమైనా బెంగలేదనే మనస్తత్వం పెరిగిపోతూ ఉండేటండి. ఈ రోజుల్లో అందరికీ క్షేమం కలగాలి, అందరూ బాగుండాలి అనే హృదయం ఉన్నవాళ్ళు దొరకడమే కష్టం. కాంతారావు గారికి భగవంతుడు అట్లాంటి హృదయం ఇచ్చాడు. వాళ్ళ ఆవిడికి దాన్ని ప్రోత్సహించగలిగేటటువంటి మంచి మనస్సు ఇచ్చాడు. వాళ్ళ కూతుళ్ళకి అల్లుళ్ళకి కూడా అట్లాంటి వారు చెప్పినట్లుగా వింటూ మనం కూడా మంచి మార్గంలో నడవాలనే మనస్తత్వాన్ని ఇచ్చాడు. మీరెవరు తప్పట కొట్టట్లే కదా అని అక్కడ దేవుడు కొడుతున్నాడు అక్కడి నుంచి. దేవదుందువులు మ్రోగెను అంటుంటారు కదా. ఏదైనా మనస్సు మంచిదైతే అన్నీ మంచివి అవుతాయి. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అని భగవంతుడు చెప్పినట్లుగా నీ మనస్సు మంచిదైతే మొత్తం దేశం అంతా మంచిదవుతుందా? మనకి తెలుగులో ఒక మాట మీరు వినుంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదగును. నోరు ఎప్పుడు మంచిదవుతుందండి? ఏదో ఇంత పంచదార పోసుకుంటే నోరు మంచిదవుతుందా? మనస్సు మంచిదైతే అందులోంచి వచ్చే మాట మంచిదవుతుంది, మాట వల్ల ఊరు మంచిదవుతుంది. ఆయనకి మనస్సు మంచిది ఇచ్చాడు వాళ్ళ నాన్నగారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆయన ఆ మంచితనాన్ని పంచుతున్నాడు. ఆయన వాళ్ళు ఆ మంచితనాన్ని లోపల మరింతగా పెంచుకోగలుగుతున్నారు. మాట మంచిదైంది, ఊరు మంచిదైంది. మీరందరూ కూడా ఆయన చేసే కార్యక్రమాల యొక్క ఆనందాన్ని, వైభవాన్ని ఆస్వాదిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అందుకోసమనే అట్లాంటి మంచి వాతావరణంలో మనం కూడా ఉండడం అనేది మనకి ఆనందదాయకం కనుక మేము కూడా కొంతసేపు ఈ ఆనంద సందోహంలో భాగస్వాములం కావాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కాంతారావు గారు, మీరు హెలికాప్టర్ పెట్టకపోవడమే మంచిదైంది. మేము దాంట్లో రాకపోవడమే మంచిదైంది. మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదండి హెలికాప్టర్లు. పాప ఆయన నిన్నటిదాకా రాత్రి దాకా ఫోన్ చేస్తున్నాడు, ఇంకా ఎప్పుడు 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 అని. అంటే వద్దు బాబు, నువ్వు హెలికాప్టర్ ఏం పెట్టద్దు, మేము రోడ్డు మీద ఏదో టైంకి వస్తాం. ఏ టైంకి వస్తారో చెప్పండి అంటాడు ఆయన. ఫల్ సబ్కో మిలాతే रहना. इसी मंगल आशासन से आप सबको भी जय जय श्रीमन्नारायण.